ఈరోజు మేము నలుగురము మా ఫ్యామిలీ నలుగురం కలిసి వీఆర్ గోయింగ్ టు కాశీ అండ్ ఇట్స్ గ్రేట్ ట్రిప్. యాక్చువల్గా మంచి ట్రిప్ వెళ్తున్నాము అండ్ ఇట్స్ 6 days ట్రిప్. సో ఈ 6 days మొత్తం అంతా కవర్ చేసేస్తాను నేను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడైతే చాలా లేట్ అయిపోతుంది, అంటే లేట్ కాదు 3 hours ముందే పోతున్నాం. ఓకే, ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్తాం. సో లెట్స్ గో. ఇది నా అవుట్ఫిట్ చెక్. సో లెట్స్ గో. ప్లీజ్ క్యాబ్ వచ్చేసింది, మేము వెళ్ళిపోతున్నాం. మేము రీచ్ అయిపోయినాం ఎయిర్పోర్ట్కి. ఇప్పుడైతే ఆధార్ కార్డు చూపించి బోర్డింగ్ పాస్ చేసుకోబట్టుకోవాలి. సో వెళ్తున్నాం, వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ మా డాడీవి అయిపోయింది వస్తున్నాడు. అసలు ఇండిగో వర్కర్స్ వేస్తున్నారు గైస్. ఇది మన సెల్ఫ్, ఇక్కడ ఉన్నది వచ్చేసి సెల్ఫ్ చెక్ ఇన్. మనమే బ్యాగ్ డ్రాప్ చేసుకోవాలి, సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్స్. ఇది వచ్చేసి వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేస్తారు. ఇక్కడ 1 hour నిల్చోబెట్టినారు గైస్. ఒక ఆయన వచ్చిండు, అందరికీ చేసిండు. మా దగ్గరికి రాగానే మేము ఇంకా చేయలేమో 1 hour, లిటరలీ 1 hour వెయిట్ చేయించిండు. అండ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఈమె చేస్తుంది. బట్ అక్కడైతే ఎవ్వరు లేకుండా లిటరల్గా వేస్తున్నారు వర్కర్స్ అయితే. నిజంగా చెప్తున్నా కదా. बोर्डिंग स्टार्ट అయిపోయింది. Oh wow, after 1 year guys, 1 year guys, ఎక్కేసినాము ఫ్లైట్. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఏదో తేడాగా ఉందేంటి? ఇప్పుడు బ్యాగ్ చేసుకుని రూమ్కి అయితే స్టార్ట్ అయిపోవాలి. ఎయిర్పోర్ట్ నుంచి కాశీ విశ్వనాథ్ టెంపుల్ దగ్గర మేము ఒక రూమ్ తీసుకుందాం అనుకున్నాము. అక్కడ వరకు యాక్చువల్గా 1.5 or 1 hour ఏమో ఐ థింక్. ఇంకా అక్కడ లంచ్ చేసుకున్నాము. మణికంఠ ఘాట్ 80 ఘాట్లో ఈయన బ్లాగర్ కాదు కానీ జస్ట్ బ్లాగ్ చేస్తున్నారు. జస్ట్ పర్సనల్ బ్లాగర్ అంతే ఆయన. గైస్ ఇప్పుడు మేము కాలభైరవ టెంపుల్ వెళ్తున్నాం టుక్లో. యాక్చువల్లీ టుక్ ఒక్క పర్సన్కి 10 rupees. సో చాలా రీజనబుల్, మీరు వెళ్ళొచ్చు. చాలా మంచిగానే ఉన్నారు అందరూ. కాలభైరవ గుడి దగ్గర దర్శనం చేసుకొని మేమైతే అన్ని ఘాట్స్ చూద్దామని చెప్పి బోట్ అయితే ఎక్కినాము. బోట్ అయితే అన్ని 84 ఘాట్స్ చూపించడానికి మనకి 7,000 అయితే తీసుకుంటారు. సో అన్ని ఘాట్స్ వాళ్ళే చూపిస్తారు అండ్ ఇంకా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు గైస్. ఏ ఘాట్కి ఏ స్పెషాలిటీ, అసలు ఏంటి స్టోరీ ఏంటి అదంతా వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అటు
అటు వైరు గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? प्रेम भाव से गुजार तारीफ से शिव तांडव स्तोत्र की గైస్ ఇప్పుడే గంగా ఆర్తి అయిపోయింది ఫైనలీ. చాలా డేస్ నుంచి అనుకుంటే ఎప్పుడైంది ఫైనలీ. అండ్ ఇప్పుడు మాకు అసలు ఓపిక కూడా లేదు. అండ్ ఇప్పుడు మేము డైరెక్ట్ హోటల్లోకి వెళ్ళిపోతాము. అక్కడనే మాకు హోటల్ రెస్టారెంట్ ఉంది కిందనే, అంటే పక్కనే ఉంది ముందే. అక్కడనే తిన్నాం మధ్యాహ్నం కూడా. ఇప్పుడు అక్కడనే తింటాం. మస్తు ఆకలి అవుతుంది. సో లెట్స్ గో. The next day. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా చూసినట్టయితే డే 1 బ్లాగ్ చూసినారు అండ్ ఈరోజు డే 2 డే ఏం వచ్చిందిరా. అండ్ ఇప్పుడు టైం 7:30 అవుతుంది. అండ్ వీఆర్ గోయింగ్ టు కాశీ మెయిన్ టెంపుల్, కాశీ విశ్వనాథ్ టెంపుల్. సో లెట్స్ గో. హలో గైస్. సో యా మేమైతే దర్శనం అయిపోయింది. మేము అనుకున్న దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మేము యాక్చువల్గా ఆటో తీసుకోవాలంట. లైక్ ఇలా మాట్లాడడానికి కోసం కెమెరా ఇప్పుడు మాట్లాడతాం. ఒక నిమిషం ఆడండి. యా గైస్, యాక్చువల్గా బనారస్ వెళ్దాం అనుకుంటున్నాము. బట్ బనారస్ వెళ్ళాలంటే మనకి ఫస్ట్ ఆటో కావాలి. క్యాబ్లో వెళ్తే వాళ్ళు ప్లేసెస్ చూపెట్టారంట. అదే ఆటోలో వెళ్తే అన్ని ప్లేసెస్, అన్ని టెంపుల్స్ కూడా కవర్ చేసుకోవచ్చు అంట. అండ్ టుక్టుక్లో వెళ్ళలేము. అండ్ వాళ్ళు ఎంత 1000 రూపీస్ అడుగుతున్నారు. బట్ మనము బార్గెనింగ్ ఆడాలి. అండ్ ఇంకొకటి నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఏంటంటే ఫస్ట్ గంగా ఆరతికి బోట్లోనే వెళ్ళాలి. అంటే వేరే వేరే ఘాట్స్ ఉంటే ప్రతి ఘాట్లో అవుతుంది. బట్ మంచిగా ఏదంటే అస్సీ ఘాట్, ఇంకొకటి మనీ ఘాట్ ఉంది, నాకు పేరు గుర్తొస్తుంది. అండ్ గణేష్ ఘాట్ బాగా అవుతుంది. అండ్ మెయిన్ విశ్వనాథ్ టెంపుల్ ఉంటే బయట అవుతుంది అనమాట. అది కూడా సూపర్ అవుతుంది. ఇప్పుడు మేము వచ్చింది బనారస్లో ఒక టెంపుల్. ఈ టెంపుల్లో అన్ని లింగాలు ఉన్నాయి. అండ్ రాముడు ఉన్నాడు. రాముడు ఉన్నాడు. అదేంటి సిరి ఏంటి టెంపుల్. గైస్ దుర్గామాత టెంపుల్ నుంచి ఇంకొక టెంపుల్కి వచ్చినాము. ఇది తులసి మనసే అనుకుంటా టెంపుల్ పేరు, నాకు పెద్ద తెలియదు. ఇక్కడైతే రాముడు ఉన్నాడు. గైస్ ఇప్పుడైతే త్రిదేవ్ మందిర్కి వచ్చినాము. గైస్ ఇప్పుడు మేము సంకట్ మోక్షం అనే టెంపుల్కి వచ్చినాము. ఇది గణేష్ మహారాజ్ టెంపుల్. సో లోపలికి వెళ్ళిపోతున్నాము. గైస్ ఇప్పుడు మేము బనారస్లో ఉన్న ఒక బనారస్ యూనివర్సిటీలో ఉన్న ఒక టెంపుల్కి వచ్చినాము. ఈ టెంపుల్ సౌండ్ ప్రూఫ్ అంట. సో లోపలికి వెళ్ళి మనం ట్రై చేద్దాం నిజంగానే సౌండ్ ప్రూఫా కాదా అనేసి. లెట్స్ గో ఇన్సైడ్. గైస్ మేమైతే ఏమంటారు కానీ బనారస్ యూనివర్సిటీ చూసుకొని అందులో ఒక బిర్లామాత టెంపుల్ చూసుకొని ఇప్పుడు పైల్వాన్ లస్సీ తాగడానికి వచ్చినాము. గైస్ ఈ స్టోర్లో లతా మంగేశ్వరి శారీస్ కొన్నారంట. ఇక్కడ గైస్ మేము ఇప్పటిదాకా లంచ్ చేసేసి మా రూమ్లో కొంచెం బ్రష్ చేసుకొని మళ్ళీ మేమైతే ఘాట్కి వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ మధ్యలో ఒక ట్విస్ట్ అయ్యింది. ఆ ట్విస్ట్ ఏంటో నేను తర్వాత చెప్తా.